హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ నిరుద్యోగ యువతకి ఇది నిజంగా ఒక పండగ లాంటి వార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి ఒక జాక్పాట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో ఏకంగా 10,954 గ్రామ పాలనా అధికారులు అంటే జీపీఓ పోస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. అయితే ఇందులో 5,000కు పైగా పోస్టులు అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఇది మామూలు అవకాశం కాదు, ఒక సువర్ణ అవకాశం. మీకు మీ సొంత ఊర్లో లేదంటే మీ సొంత జిల్లాలో కానీ మీ డివిజన్లో కానీ ఉంటూ ప్రభుత్వానికి ప్రజలకి మధ్య మీరు ఒక బ్రిడ్జిగా పనిచేసేటువంటి ఒక సూపర్ గౌరవప్రదమైనటువంటి జాబ్ ఇది. అయితే లక్షల మంది పోటీ పడేటువంటి ఈ రేసులో మీరు ముందు ఉండాలి అంటే, ఈ ఉద్యోగం మీది అవ్వాలి అంటే మీకు ఖచ్చితంగా తెలియాల్సినటువంటి 6 అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ ఒక్క వీడియోలో జీపీఓ నోటిఫికేషన్ మీద మీకు పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. ఈ విషయాలు కనుక మిస్ అయితే మీరు చిన్న చిన్న తప్పులతోనే పోటీలో వెనక్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి. ఒకవేళ వీడియో లెంత్ వచ్చినా కానీ చివరి వరకు అయితే కంపల్సరీగా చూడండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, డైరెక్ట్గా మనము వెళ్ళిపోదాము. ఇక ఎవరైనా ఇంకా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా కంపల్సరీగా నొక్కండి. నొక్కితే ఏంటంటే మేము పెట్టేటువంటి వీడియోలకు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా పోస్టుల జాతర ఏకంగా 10,594 ఉద్యోగాలు, అంటే దీంట్లో కనీసము 5,000 ఉద్యోగాలు మనవి. ఫ్రెండ్స్, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఈ నోటిఫికేషన్ సైజు ప్రభుత్వం 5,000కు పైగా గ్రామ పాలనాధికారుల పోస్టులను నింపబోతుంది. రాష్ట్ర చరిత్రలోనే గ్రామ స్థాయిలో ఇంత పెద్ద రిక్రూట్మెంట్ జరగడం అనేది ఇదే మొదటిసారి అయితే కావచ్చు. ఇంత భారీ సంఖ్యలో పోస్టులు ఉన్నాయంటే మనకు జాబ్ కొట్టే అవకాశాలు కూడా ఎంత ఎక్కువగా ఉన్నాయో మీరే ఊహించుకోండి. అసలు గ్రామ పాలనా అధికారి అంటే ఎవరు, వాళ్ళ పని ఏంటి అంటే, మీ అందరికీ తెలుసు పాతకాలంలో విఆర్ఓలు కర్ణాలు అని చెప్పేసి అట్లా పిలిచేవాళ్ళు కదా. ఈ ఉద్యోగికి ఏంటంటే గ్రామ రెవెన్యూకి సంబంధించినటువంటి, గ్రామానికి రెవెన్యూలో అతనే కింగ్ అనమాట. ప్రభుత్వ పథకాలకు అర్హుల్ని అందరికి అందుతున్నాయా లేదా వాళ్ళని ఎంపిక చేయడం దగ్గర నుంచి వాళ్ళకి అందుతున్నాయా లేదని చూడటము, భూమి రికార్డుల మేనేజ్మెంట్లో హెల్ప్ చేయటము, బర్త్డే డెత్ సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఇన్కమ్ సర్టిఫికెట్లు ఇట్లాంటివి, తర్వాత ఎన్నికలప్పుడు కానీ విపత్తులు టైంలో కానీ అధికారులకు అండగా ఉండటం కానీ, ఇలాంటి ఎన్నో కీలకమైనటువంటి పనులన్నీ కూడా మీ చేతుల మీదుగానే జరుగుతాయి. అంటే మీ ఊర్లోనే ఉంటూ మీ వాళ్ళకి సేవ చేసేటువంటి గొప్ప ఛాన్స్ అయితే ఇది. ఇన్ని వేల పోస్టులు ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ చూసి మీరు భయపడద్దు. సరైనటువంటి ప్లానింగ్తో కసితో చదివితే మాత్రం జాబ్ గ్యారంటీగా మీకే వస్తుంది. ఈ పాజిటివ్ మైండ్ సెట్తో ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి. ఇక రెండో కీలకమైనటువంటి విషయం చూద్దాం. ఎవరు అర్హులు, చదువు, వయస్సు ఎంత ఉండాలి అంటే, ఈ ఉద్యోగానికి జీపీఓ ఉద్యోగానికి నేను అప్లై చేయొచ్చా? ఇది మీ అందరి మధ్యలో మెదులుతున్నటువంటి ప్రశ్న కదా. దీనికి సమాధానం చాలా సింపుల్, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యార్హతలు ఏంటంటే 2 ఆప్షన్లు ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుండి డిగ్రీ పాస్ అయి ఉండాలి. అంటే మీరు బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్, కొంతమంది అడిగారు నేను బీటెక్ చేసిన వాళ్ళకి అర్హులేనా అని. బీటెక్ చేసిన వాళ్ళు కూడా అర్హులే, ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, డిగ్రీ ఉంటే చాలు మీరు అర్హులే. కొంతమంది ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు అప్లై చేయొచ్చు అంటున్నారు. అసలు ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు అప్లై చేస్తాడు, దాన్ని అడగాల్సిన అవసరం కూడా లేదు. మీరు మామూలు డిగ్రీ వాళ్ళు అట్లా, మీరు కూడా అట్లానే బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, దానికే ప్రాబ్లమే లేదు. ఇక రెండోది ఏంటంటే అనుభవం ఉన్న వాళ్ళకి, ఇది మీ అందరికీ కూడా నిరుద్యోగులుగా బయట డైరెక్ట్ రిక్రూట్మెంట్, అనుభవం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒకవేళ మీకు డిగ్రీ లేకపోయినా ఇంటర్ పాస్ అయి ఉండి గతంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓ లేదంటే విఆర్ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్, ఈ 2 పోస్టులలో పనిచేసి ఒకవేళ 5 ఏళ్ల అనుభవం ఉంటే మీరు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఇక ఏజ్ లిమిట్ ఎంత, చాలామంది అడుగుతున్నారు ఏజ్ లిమిట్ గురించి. నోటిఫికేషన్లోకి వచ్చినటువంటి జీవోలో 18 ఏళ్ళు నిండి ఉండాలి, గరిష్టంగా 34 ఏళ్లకు మించి ఉండకూడదు అని చెప్పేసి దాంట్లో చెప్పారు. అయితే డోంట్ వరీ, ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఏంటంటే మనకి రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి ఏంటంటే వయసులో సడలింపు అనేది ఉంటుంది. సాధారణంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి 5 ఏళ్ళు, తర్వాత దివ్యాంగులకు 10 ఏళ్ళ వరకు కూడా సడలింపు అయితే ఉంటుంది. ఇది కాకుండా నిరుద్యోగ యువతకు మనకి 46 ఏళ్ల దాకా కూడా అప్లై చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. కాబట్టి అది మీకు అందరికీ తెలుసు, అది కూడా ఉంటుంది. కాబట్టి పూర్తి వివరాలు ఏమైనా సరే నోటిఫికేషన్ వచ్చాకైతే పక్కాగా మెన్షన్ చేస్తారు. కాబట్టి నోటిఫికేషన్ రాగానే దాన్ని లైన్ టు లైన్ చదవడం అస్సలు మిస్ అవ్వద్దు. నేను కూడా దాని వివరాలు అయితే ఇస్తాను. నాకు తెలిసి ఇప్పటివరకు అయితే 46 ఏళ్ళకైతే గ్యారంటీ ఉంటుంది ఓసీలకి, వాళ్ళకి, మిగతా ఎస్సీ ఎస్టీలకి ఇంకా అదనంగా కూడా ఉంటుందన్నమాట. మరి ఈ పరీక్షని ఎవరు పెడుతున్నారు, ఎక్కడ అప్లై చేయాలి అన్నది ఇప్పుడు చూద్దాం. పరీక్ష పెట్టేది ఎవరు, అసలు సిసలైనటువంటి వెబ్సైట్ ఏది అని చెప్పేసి కొంతమంది డౌట్ పడుతున్నారు. ఈ మెగా రిక్రూట్మెంట్, జీపీఓ మెగా రిక్రూట్మెంట్ బాధ్యత
బాధ్యతను తెలంగాణ ప్రభుత్వము నాకు తెలిసి CCLAకి అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కి అప్పగించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. TGPSCకి ఇవ్వకపోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేసినప్పుడు అప్పుడు కూడా ఇట్లా బాండ్లు అవి ఇవి పెట్టారు. కాబట్టి ఇది అంటే TGPSC ద్వారా అప్లై చేసిందంటే డైరెక్ట్గా మిమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదేంటంటే ముందు ఒప్పంద అంటే ఉంది కదా, కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకున్నట్టుగా తీసుకుంటారు. కాబట్టి CCLA భర్తీ చేసే అవకాశాలు అయితే ఉంది. గతంలో అయితే పంచాయతీరాజ్ శాఖ జూనియర్ పంచాయతీ అధికారం చేసింది కార్యదర్శిని, తర్వాత వాళ్ళు రెగ్యులర్ చేశారనుకోండి. ఈసారి ప్రభుత్వం TGPSCకి ఇస్తుందా లేకపోతే CCLAకి ఇస్తుందా అనేది కూడా చూడాలి. ఒకవేళ CCLAకి ఇస్తే మాత్రం నోటిఫికేషన్, అప్లికేషన్ లింకు, హాల్ టికెట్లు, చివరికి ఫలితాల వరకు కూడా అన్ని CCLA అధికారిక వెబ్సైట్లోనే ఉంటాయన్నమాట. ఆ అఫీషియల్ వెబ్సైట్ నేను కింద పెడతాను, లింక్ నోట్ చేసి ఉంచుకోండి. ఇక లేదంటే TGPSCని కూడా ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్ ఒక్క నిమిషం, ఈ విషయాన్ని నేను ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నానంటే ఇలాంటి పెద్ద పెద్ద నోటిఫికేషన్లు వచ్చిన టైంలో చాలా ఫేక్ వెబ్సైట్లు తప్పుడు సమాచారం ఇచ్చి యూట్యూబ్ ఛానళ్ళు కూడా పుట్టుకొస్తుంటాయి. కాబట్టి డబ్బు కట్టండి అని చెప్పేసి జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి మోసగాళ్ళు ఎవరు కూడా ఉంటారు. వాళ్ళ వలలో మీరు పడద్దు. మీ టైము డబ్బు రెండు బొక్కే అవుతాయి. కాబట్టి ఏ చిన్న అప్డేట్ కావాలన్నా సరే కేవలం CCLA telanggana.gov.in లేదంటే TGPSC కానీ ఫాలో అవ్వండి. లేదంటే మీరు రెగ్యులర్గా మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దాంట్లో డీటెయిల్స్ అంతా నేను కంపల్సరీగా పెడుతుంటే వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింకులు ఎప్పటి నుంచో ఉన్నాయి. మీరు చాలామంది అడుగుతున్నారు, జాయిన్ అవుతున్నారు. మీరు కూడా జాయిన్ అవ్వండి. వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లలో మన తెలంగాణ ఎగ్జామ్స్ సంబంధించిన వాటిల్లో జాయిన్ అవ్వండి. GPO పోస్ట్కి అర్హతలు ఏంటో తెలిసినాయి, వెబ్సైట్ తెలిసింది. ఇక అసలు మ్యాటర్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది 4వ పాయింట్లో చూద్దాము. జాబ్ కొట్టాలంటే ఏం చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ ఉద్యోగ ఎంపిక ప్రక్రియ అనేది ప్రధానంగా 2 స్టేజీలలో ఉంటుంది. ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది. ఇది అసలైనటువంటి అగ్ని పరీక్ష. మీ నాలెడ్జ్ని, మీ తెలివితేటల్ని టెస్ట్ చేయడానికి ఒక రాత పరీక్ష అనేది పెడతారు. ఇందులో ఎవరైతే టాప్ మార్కులు కొడతారో వాళ్ళకే జాబు దాదాపు కన్ఫర్మ్ అయినట్టు అనమాట. పరీక్ష సిలబస్ ఇంకా అఫీషియల్గా ఏమీ రాలేదు. గత రెవెన్యూ పరీక్షలు అంటే VRO పోస్టుల భర్తీ కోసం అని చెప్పేసి 2018లో పెట్టినటువంటి TGPSC పెట్టింది, అప్పుడు కండక్ట్ చేసింది. ఆ ఎగ్జామ్ చూస్తే అందులో 150 మార్కులకు ఒకే ఎగ్జామ్ అనేది పెట్టారు. అందులో జనరల్ నాలెడ్జ్కి 75 మార్కులు, సెక్రటరియల్ ఎబిలిటీస్కి 75 మార్కులు అయితే కేటాయించారు. ఇప్పుడు కూడా దాదాపుగా అలాగే ఉండొచ్చు. కాకపోతే ఈసారి రెవెన్యూ చట్టాల మీద భూభారతి 6 ఇట్లాంటి కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక చేపట్టినవి ఉన్నాయి కదా, అలాంటి క్వశ్చన్లు GK పేపర్లో ప్రత్యేకంగా అడిగే ఛాన్స్ ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నా. 2వ పేపర్ అయితే పెట్టరు అనుకుంటున్నా. గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అయితే 2వ పేపర్ కూడా పెట్టారు. చూడాలి ఎలా ఉంటుంది అనేది. అప్పట్లో VRO ఎగ్జామ్ కోసం అని చెప్పేసి GK కింద 9 అంశాలను ఇచ్చారు. అవేంటో ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే దాంట్లో జనరల్ నాలెడ్జ్ కింద ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్ ఉంటుంది. రెండోది వచ్చేసరికి జనరల్ సైన్స్ ఉంటుంది. జనరల్ సైన్స్లో సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది. 3వ టాపిక్ వచ్చేసరికి జాగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. 4వ టాపిక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సైలెంట్ ఫీచర్స్, ఇండియన్ పొలిటికల్ సిస్టము, గవర్నమెంట్, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇక్కడ తగిలితే రెవెన్యూవి. ఇక 5th వచ్చేసరికి మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఏ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, అది ఉంటుంది. 6 హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్ ఉంటుంది. తర్వాత 7 వచ్చేసరికి సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. 8 పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. 9 ఎథిక్స్, సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్ అండ్ సోషల్ అవేర్నెస్ అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, వీళ్ళకి మహిళలు, దివ్యాంగులు, మైనార్టీలు, తర్వాత వీళ్ళకి కల్పించేటువంటి వాళ్ళ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీములు కానీ, వాళ్ళకి కల్పించినటువంటి సౌకర్యాలు కానీ, రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలు కానీ, ఇట్లాంటి వాటి మీద అనమాట. ఇంకా సెక్రటరియల్ ఎబిలిటీస్కి వచ్చేసరికి సెక్రటరియల్ ఎబిలిటీస్లో బేసిక్ ఇంగ్లీష్ 8th క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది. తర్వాత మెంటల్ ఎబిలిటీ, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ ఉంటుంది. తర్వాత లాజికల్ రీజనింగ్ ఉంటుంది. తర్వాత న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది. తర్వాత అర్థమెటికల్ ఎబిలిటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను చెప్పేది ఇప్పుడు వస్తాయని చెప్పట్లేదు. 2018లో TGPSC VROలకు పెట్టినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది. ఇప్పుడు 2026లో GPO పోస్టుల భర్తీకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది నోటిఫికేషన్ వస్తే, సిలబస్ వస్తే కానీ తెలియదు. దీంట్లో చాలా వరకు ఉంటాయి అనే ఉంది. అంటే ఇక కరెంట్ ఇప్పుడు తెలంగాణ చరిత్ర, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, మరి ఇవన్నీ రాకుండా అయితే ఉండవు కదా. తెలంగాణ మూమెంట్ రాకుండా ఉండదు కదా. ఇక పాలిటీ వస్తుంది కదా, ఎకానమీ వస్తుంది కదా, జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ వస్తుంది కదా. అందులో ఉన్నాయి అన్ని కరెంట్ అఫైర్స్ వస్తాయి కదా. దాదాపుగా ఇవే ఉంటాయి అన్నమాట. కాకపోతే వాళ్ళు కరెక్ట్గా ఇస్తారు కాబట్టి ఇచ్చిన తర్వాత మళ్ళీ మనము సిలబస్ వచ్చాక మన ఛానల్లో పూర్తిగా దాని మీద అనాలిసిస్ ఒక వీడియో అయితే కంపల్సరీగా ఇస్తాను. ఏ సబ్జెక్ట్కి విడివిడిగా ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా నేను చెప్తాను. ఇక రెండోది ఏంటంటే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ రాత పరీక్షలు
పరీక్షలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఒక షార్ట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు. ఆ లిస్ట్లో మీ పేరు ఉంటే మాత్రం మిమ్మల్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అని చెప్పేసి జిల్లాలో పిలుస్తారు. ఇది కలెక్టర్ల స్థాయిలో ఉంది కాబట్టి జిల్లాలో డిస్ట్రిక్ట్ డిఎస్సి అని పెడతారు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని ఉంటుంది. అందులో మిమ్మల్ని పిలుస్తారు, పిలిచి మీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. మీరు అప్లై చేసేటప్పుడు ఏవైతే చెప్పారో, ఏవేమి మీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, ఏవి ఎక్కడ ఉన్నాయో ఒరిజినల్ డాక్యుమెంట్లు అన్నీ కూడా అధికారులకు మీరు అప్పుడు చూపించాల్సి ఉంటుందన్నమాట. ఈ 2 దశలు కూడా పూర్తయ్యాక మీ మార్కులు మీ రిజర్వేషన్ ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్లో రిలీజ్ చేస్తారు. అక్కడ మీ పేరు ఉంటుందా లేదా అన్నది మీరు చదివే దాన్ని బట్టి, మీరు ఎగ్జామ్ రాసే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఎలాగో జీపీఓ నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది, కాంపిటీషన్ కూడా భారీగానే ఉంటుంది. అందుకని మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ ఉంది కదా, అందులో నిర్వహిస్తున్నటువంటి జీపీఓ ప్రిపరేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి ఇమీడియట్లీగా. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో రెండిట్లో కూడా ఉంటుంది. ఇందులో జిఎస్ ప్లస్ సెక్రటరీ ఎబిలిటీస్ ఉంటాయి, తర్వాత ఫోకస్ ఆన్ రెవెన్యూ యాక్ట్స్ కూడా ఉంటాయి, తర్వాత జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్లు ఉంటాయి విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్. మీరు మళ్ళీ నాకు తెలిసి నేను ఇచ్చే మాక్ టెస్ట్లో మొత్తం చదువుకుంటే మీరు మళ్ళీ మెటీరియల్ కూడా చదవకుండా అన్నంతగా ఇస్తున్నాను నేను వాటిని ఎక్స్ప్లెనేషన్స్. కాబట్టి అవి ఉంటాయి. తర్వాత గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి కంపల్సరీగా. తర్వాత ప్రిపరేషన్ అంటే మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి. ఇవి మాత్రం తెలుగులో ఇస్తారండి. దీనికి మొత్తం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ నేను చేయలేను. అంటే ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది చెప్తే అందరికీ తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్, మనందరం తెలుగు వాళ్ళే కాబట్టి అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఇవైతే మొత్తం తెలుగులో ఉంటాయి. ఆ కోర్సు 6 నెలలకి 500 రూపాయలు ఉంది. అయితే గతంలో కూడా మనం పెట్టాము, చాలామంది డేట్ ఎక్స్పైర్ అయిపోయింది, అది కోర్స్ కూడా తీసేసాం మేము ఇప్పుడు. అయితే అలా జాయిన్ అయిన వాళ్ళకి, అలాగే కొత్తగా చేరే వాళ్ళకి, అంటే రేపు ఫిబ్రవరి 15th మహాశివరాత్రి సందర్భంగా 200 రూపాయలు నేను తగ్గిస్తున్నా. 500 రూపాయలు ఉన్న కోర్సులో 200 రూపాయలు డిస్కౌంట్ ఉంటుంది. మీరు 300 రూపాయలకే కోర్సులో జాయిన్ అవ్వచ్చు అనమాట. అది కూడా ఇవాళ రేపు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఎల్లుండి నుంచి 500 రూపీసే ఉంటుంది. కోర్సులో మీరు చేరేటప్పుడు కింద కూపన్ కోడ్ అని ఉంటుంది, శివ 200 అని కూపన్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని అప్లై చేయండి. అప్లై చేస్తే మీరు 300 అవుతుంది. ఇప్పటికే చాలామంది అప్లై చేసి ఆ కోడ్ని అప్లై చేసి జాయిన్ అయిపోయారు. ఇప్పటికే కొన్ని మాక్ టెస్ట్లు కూడా అప్లోడ్ చేసాము, ఇంకా వీడియోలు అవన్నీ కూడా మొత్తం కూడా అప్లోడ్ అవుతాయి అనమాట. ఇక ఫ్రెండ్స్, ఈ సెలక్షన్ ప్రాసెస్, సిలబస్ అప్డేట్స్, ప్రిపరేషన్ టిప్స్ గురించి ఏ చిన్న విషయం కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం వెంటనే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆ బెల్ సింబల్ని కూడా నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీ ఫోన్లో టంగమని మోగుతుంది అనమాట. ఇక ఇప్పుడు 5వది అత్యంత ప్రాక్టికల్ విషయానికి వెళ్దాము. మీరు అప్లై చేయడానికి ఏమేమి డాక్యుమెంట్లు కావాలి అన్నది చాలా ముఖ్యమైనది. అప్లికేషన్కి రెడీగా ఉంచుకోవాల్సినటువంటి డాక్యుమెంట్లు ఏంటి? మీరు ఇప్పటికే టీజీపీఎస్లో ఓటీఆర్ని అప్డేట్ చేసుకున్నారా? లేకపోతే మొత్తం 25th వరకే లాస్ట్ డేట్ ఉంది కాబట్టి చేసుకోండి. ఇక ఒకవేళ టీజీపీఎస్సీ కాకుండా CCLAకి ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఇస్తే మాత్రం మీరు కొన్ని సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు రెడీ చేసి పెట్టుకోవాలి. చాలామంది చేసేటువంటి పెద్ద తప్పిదే, నోటిఫికేషన్ వచ్చాక డాక్యుమెంట్ల కోసం పరుగులు చేస్తారు. ఈ ఆడావిడిలో ఏదో ఒక సర్టిఫికేట్ మిస్ అయ్యి అప్లై చేయలేక తలబట్టుకుంటారు. కాబట్టి ఆ పరిస్థితి మీకు రాకూడదు అనుకుంటే నేను చెప్పేటువంటి లిస్ట్ని వెంటనే రాసుకోండి. వాటన్నిటిని కూడా మీరు ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉంచుకోండి. తర్వాత ఫోటో సంతకం, మీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోండి. మీ చిన్నప్పుడు ఫోటోలు లేకపోతే మన ఫంక్షన్లలో దిగినవో, మూతి ఇక్కడ పెట్టి ముక్కొకరు పెట్టి తీసినవి ఉంటాయి చూసా, అవి పెట్టకండి దయచేసి. మీ మంచి వెనక బ్లూ కానీ వైట్ కానీ ఉండేటట్టుగా ఫోటో స్టూడియోలో దిగేసేసి, లేదా మీరు దిగినా మీ మొబైల్లో దిగినా పర్లేదు, కానీ అలా చేసుకొని మొత్తం మీ సంతకం కూడా పెట్టి స్కాన్ చేసి పెట్టుకోండి. స్కాన్ ఏదో కేబీలలో అడుగుతారు కాబట్టి స్కాన్ చేసి పెట్టుకోండి. ఇక రెండోది ఏంటంటే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ కావాలి. 10th క్లాసు, ఇంటరు, డిగ్రీ, పీజీ ఏ ఉన్నా సరే, ప్రొవిజనల్స్ అయినా ఓకే, అవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఒరిజినల్స్ ప్లస్ జిరాక్స్ కాపీలు. కుల ధృవీకరణ పత్రము, క్యాస్ట్ సర్టిఫికేట్, SC, ST, BCలు అయితే తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్, బీసీ అభ్యర్థులు అయితే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ కూడా తీసుకోవాలి. ఇంకా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వాళ్ళు అయితే సంబంధిత సర్టిఫికెట్ కూడా వాళ్ళు కూడా చూసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికెట్కు నాకు తెలిసి వేరే ఫ్రెష్ది అవసరం లేదు అనుకుంటా, కానీ ఈడబ్ల్యూఎస్కి మాత్రం ఫ్రెష్ది కావాల్సి వస్తుంది, ఎకానమీ కాబట్టి. అది ఫస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్నాక మళ్ళీ దాని మీద ఈడబ్ల్యూఎస్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక బోనఫైడ్ స్టడీ సర్టిఫికెట్లు, ఈ మీ లోకల్ స్టేటస్ని ప్రూవ్ చేయడానికి 1st to 7th వరకు కూడా స్టడీ సర్టిఫికెట్లు అన్నీ కూడా చాలా ముఖ్యము. మీరు పెట్టేటప్పుడు మీరు ఏ జిల్లాకు చెందిన వాళ్ళో ఖచ్చితంగా తెలుసుకొని పెట్టండి. తర్వాత మళ్ళీ ఎమ్మటే మెసేజ్లు పెడతారు, నాది ఇది పెట్టా, పొరపాటు పెట్టా, అది పెట్టా. మీకు ఐడియా ఉంటుంది కదండి, మీరు 1st to 7th ఎక్కడ చదివారో అక్కడే లోకల్ వస్తుంది, కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోండి.
అది లేవు అనుకోండి చాలామంది దగ్గర, అంటే అటు అలగలగా ఉన్నాయనుకోండి, మీ తహసీల్దార్ ఆఫీస్ నుంచి రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోండి, లోకల్ ఏరియాను రెసిడెన్స్ ఇస్తారు, అది సరిపోతుంది. ఇక స్పెషల్ కేటగిరీ వాళ్ళు అంటే దివ్యాంగులు సర్టిఫికేట్ ఉంటే సదరం సర్టిఫికేట్ కావాలి, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ స్పోర్ట్స్ కోటా లాంటివి కానీ ఆ సర్టిఫికేట్లు అన్నీ కూడా రెడీ చేసుకోండి. ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే అప్లై చేసేటప్పుడు జిరాక్స్ కాపీలతో అప్లై చేయొద్దు, ఒరిజినల్ సర్టిఫికేట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. లేకపోతే తప్పులు విప్పులుగా ఉంటాయి, లేకపోతే మీరు ఏమైనా కరెక్షన్ చేశారన్న అనుమానం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మీరు ఒరిజినల్స్ సర్టిఫికేట్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. కాబట్టి అన్ని ఒరిజినల్స్ దగ్గర పెట్టుకుంటే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది లేకపోతే. ఇక చివరిగా 6వ పాయింట్, ప్రస్తుతం మనం అందరం కూడా ఏం చేయాలి అన్నది నేను చెప్తాను, యాక్షన్ ప్లాన్ చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, చివరిగా మనం తెలుసుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది, మన నెక్స్ట్ కర్తవ్యం ఏంటి అంటే ప్రస్తుతం ఫిబ్రవరి 13 నాడు మనకి ప్రభుత్వం 10,954 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి ఒక జీవో అయితే రిలీజ్ చేసింది. వాటిల్లో ఆల్రెడీ వీఆర్ఓ వీఆర్ఏలు భర్తీ చేశారు కాబట్టి ఇంకా దాదాపు 5,000కి పైన పోస్టులు ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం. అప్పుడు 3,000 4,000 అయినట్టున్నాయి. మొత్తానికి అయితే 5,000 పోస్టులు అయితే డెఫినెట్గా ఉంటాయి. పూర్తి నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు, అది వచ్చాక ఫుల్ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. కాబట్టి ఫిబ్రవరి 20 తర్వాత ఒక టీజీపీఎస్సీ తర్వాత ఏమైనా జాబ్ క్యాలెండర్ వస్తే దాంట్లో ప్రకటిస్తారా ఏంటి అనేది మనకి తెలుస్తుంది. టీజీపీఎస్సీ ఓటీఆర్ కంప్లీట్ అయిపోద్ది కదా ఫిబ్రవరి 20తో, అది ఆ రోజుకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మరి మనం ఇప్పుడు ఏం చేయాలంటే మన యాక్షన్ ప్లాన్ ఏంటంటే ఇదే అసలైనటువంటి టైం. మీకు నోటిఫికేషన్ వచ్చాక చదువుదాంలే అని చెప్పేసి 90% మెంబర్స్ అనుకుంటుంటారు, కానీ విజేతలు ఎప్పుడు కూడా ఒక అడుగు ముందే ఉంటారు. నేను టీజీపీఎస్సీ మన అంతకుముందు అప్డేట్ చెప్పినప్పుడు కూడా చెప్పాను, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. నేను ఆల్రెడీ పిల్లలు గ్రూప్ 2కి వాటికి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు చాలామంది అని చెప్పి. కాబట్టి మీరు కూడా ఈ జీపీఓ కొట్టాలి అనుకుంటే మాత్రం మీరు ఫస్ట్ డాక్యుమెంట్లు అన్నీ కూడా రెడీ చేసేయండి. నేను చెప్పినటువంటి ఆ సర్టిఫికేట్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి, లేకపోతే వెంటనే తెచ్చుకునే పనిలో ఉండండి, ఎందుకంటే తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరగాలి కాబట్టి. ఇక రెండోది ఏంటంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మెయిన్ అది సిలబస్ కోసం ఆగకుండా జనరల్ స్టడీస్ ఉండేదే కదండి, నేను చెప్పా కదండి, తెలంగాణ చరిత్ర, ప్రభుత్వ పథకాలు, ఎకానమీ, తెలంగాణకి మొత్తం సంబంధించి తెలంగాణ జాగ్రఫీ కానీ తెలంగాణ ఎకానమీ కానీ అన్నీ మొత్తం మూవ్మెంట్ ఇవన్నీ కూడా మొత్తం స్టార్ట్ చేయండి. కాబట్టి టాపిక్స్ అవడం మొదలు పెట్టండి. అలాగే మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ ఈ యాప్లో పెట్టినటువంటి కోర్సులు జాయిన్ అవ్వండి. ఇవాళ రేపట్లోనే 200 రూపీస్ డిస్కౌంట్ ఉంది కాబట్టి సోమవారం నుంచి మళ్ళీ 500 అవుతుంది. ఇవాళ 300కే ఉంటుంది కాబట్టి ఇవాళ రేపట్లో జాయిన్ అవ్వండి. ఆ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంకా నెంబర్ 3 ఏంటంటే టైం టేబుల్ వేసుకోండి. రోజు కనీసం 3 నుంచి 4 గంటలు చదవడానికైతే టైం సెట్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ వచ్చాక 6 నుంచి 8 గంటలు చదవడం అయితే ప్లాన్ చేయాలి. ఇప్పుడు మొదలు పెడితే నోటిఫికేషన్ వచ్చాక రివిజన్ చేయడానికి, టెస్టులు చేయడానికి, టెస్టులు రాయడానికి కూడా మీకు బోర్డు టైం కూడా దొరుకుతుంది. అందులో నేను ఏంటంటే యాప్లో ఏంటంటే సబ్జెక్టులు బట్టి ఉంటుంది, అంటే లెసన్ బట్టి ఉంటుంది. మీరు ధ్వనిపాఠం ఉంటే ధ్వనిపాఠానికి సంబంధించి రాసుకోవాలి, అలా ఉంటుంది అనమాట. అందువల్ల మీరు కోర్సులో జాయిన్ అయితే ఇంకా మంచిది. టైం ముందునే ప్రిపరేషన్ అనేది మిమ్మల్ని స్టార్ట్ చేస్తే మాత్రం జాబ్ రేస్లో మిమ్మల్ని హీరోగా ఉంచుతుంది అనమాట. చూసారుగా ఫ్రెండ్స్, తెలంగాణ జీపీఓ ఉద్యోగాల గురించి మీరు తెలుసుకోవాల్సినటువంటి 6 కీలకమైనటువంటి విషయాలు ఇవే. 5,000కు పైగా భారీ వేకెన్సీలు, స్పష్టమైనటువంటి అర్హతలు, పక్కా ప్రిపరేషన్ ప్లాను, ఈ 6 విషయాల మీద మీకు పూర్తి అవగాహన వచ్చిందని చెప్పేసి నేనైతే నమ్ముతున్నాను. నిరుద్యోగ యువతకి ఇదొక వరం. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. పట్టుదలతో సరైనటువంటి ప్లానింగ్తో చదివితే ఆ 5,000కు పైగా పోస్టుల్లో ఖచ్చితంగా ఒకటి మీదైతే అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి. చాలామంది లైక్ కొట్టట్లేదు, లైక్ కొట్టండి. అలాగే ఈ సమాచారం మీ ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీ డీపీలో పెట్టుకోండి, మీ గ్రూపులలో, వాట్సాప్ గ్రూపులలో, టెలిగ్రామ్ గ్రూపులలో, తర్వాత ఫేస్బుక్ ఎన్ని ఉంటాయి కదా, ఇన్స్టా, వాటిల్లో కూడా షేర్ చేయండి. జీపీఓ నోటిఫికేషన్కి సంబంధించి ప్రతి చిన్న అప్డేటు, సిలబస్ అనాలిసిస్, తర్వాత మొత్తం అన్ని ప్రిపరేషన్ గైడెన్స్ ఇవన్నీ కూడా మనం ఛానల్లో ఇస్తాము. మీరు ఛానల్లో మిస్ కావద్దు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి. తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో పెట్టినటువంటి జీపీఏ ప్రిపరేషన్ సిరీస్లో కూడా జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరందరూ విజయం సాధించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.